Welcome to SK Statistics tutorial. Fourth sem, very important topic. Neyman Pearson lemma is simply say that NP lemma. First, we write statement. What is statement? Let k greater than or equal to 0 be a k greater than or equal to 0 be a constant and omega be a critical region of size alpha. Omega be a critical region of size alpha. Next, omega means critical region. X belongs to s, f of x comma theta 1 by f of x comma theta not greater than k. Okay, or omega is equal to x belongs to s L1 by L0 greater than k. Okay na, L1 by L0 greater than k. Next, omega bar is equal to x belongs to s means sample space. ఎఫ్ ఆఫ్ ఒమేగా అనేది గ్రేటర్ దెన్ కే అయితే ఒమేగా బార్, ఈ ఒమేగా మీన్స్ రిజెక్టర్ రీజన్, ఒమేగా బార్ మీన్స్ యాక్సెప్టర్ రీజన్. ఓకేనా, అవి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నిటి కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టిన అంటే డెఫినేషన్లో, అందులో ఒమేగా బార్లు అవి తెలుస్తాయి, యాక్సెప్టర్ రీజన్, క్రిటికల్ రీజన్ అనేది తెలుస్తాయి. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా టీటా 1 బై ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ అన్నట్టు, అది టీటా నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. ఒమేగా అనేది గ్రేటర్ దెన్ కే అయితే ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. నెక్స్ట్, ఓఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ L1 బై L0 లెస్ దెన్ కే. ఓకేనా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. ఓకేనా, కే మీన్స్ కాన్స్టంట్. నెక్స్ట్, హియర్ theta naught and theta 1 are constant values. అవి L0 and L1 are a likelihood functions under H0 and H1. ఓకేనా, likelihood is called as L0 and L1 called as the likelihood functions of under H0 and H1. ఓకేనా, now what is H1? H0 means null hypothesis. Theta is equal to theta naught versus H1 such that theta is equal to theta 1. ఓకేనా, this is a hypothesis. First one, H0 means null hypothesis, H1 means alternative hypothesis. ఓకేనా, this total statement, this is a statement of the NP lemma. ఓకేనా, మనం ఏం ప్రూవ్ చేయాలంటే మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, అది ఎలా ప్రూవ్ చేయాలని నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్, ఫస్ట్ అన్ని మొత్తం టోటల్ 2 ఎర్రర్స్ ఉంటాయి. టైప్ 1 ఎర్రర్ని ఆల్ఫా తోటి నోటేస్తారు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు, అంటే వర్డ్స్లలో రాస్తే రిజెక్టెడ్ H0 వేర్ H1 ఈజ్ ట్రూ. ఓకేనా, H1 ఈజ్ ట్రూ. రిజెక్టెడ్ H0 H1 ఈజ్ ట్రూ. దీన్ని సింబల్స్లో చెప్తే ఎక్స్ బిలాంగ్స్ టు ఒమేగా వేర్ H1 ఈజ్ ట్రూ. సారీ, H1 కాదు, H0 ట్రూ.
ఇది హెచ్ నాట్ ట్రూ. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఇంటిగ్రేషన్లో చెప్తే ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఒమేగా ఎల్ నాట్ డిఎక్స్. ఓకేనా. వర్డ్స్లో అయితేనేమో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ హెచ్ నాట్ స్లాష్ హెచ్ నాట్ ఇస్ ట్రూ. లేదా నోటేషన్స్లో చెప్తే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఒమేగా స్లాష్ హెచ్ నాట్ ఈస్ ట్రూ. ఓకేనా. వేర్ హెచ్ నాట్ ఈస్ ట్రూ. ఒకవేళ ఇంటిగ్రేషన్ చెప్తే ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఒమేగా ఎల్ నాట్. హెచ్ నాట్ ఉంది కాబట్టి ఎల్ నాట్ రాసిన. ఇక్కడ ఒమేగా అండర్ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఒమేగా ఎల్ నాట్ డిఎక్స్. దిస్ వన్ ఈజ్ ఏ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ బీటా. బీటా మీన్స్ టైప్ 2 ఎర్రర్. సేమ్ దీనికి కూడా ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్ట్ టోటల్ రాయట్లేదు. యాక్సెప్ట్ హెచ్ నాట్ వేర్ H1 ఈజ్ ట్రూ. ఓకేనా. H1 ఈజ్ ట్రూ. దీన్ని యాక్సెప్ట్ హెచ్ నాట్ కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఒమేగా బార్ H1 ఈజ్ ట్రూ. ఓకేనా. నేను రైట్ గుర్తుపెట్టినా కాబట్టి మీరు ట్రూ అని రాయాలి. ఓకేనా. ఒమేగా బార్. ఇంటిగ్రేషన్లో చెప్తే దీన్ని ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఒమేగా బార్ L1 dx. ఓకేనా. వర్డ్స్లో చెప్తే ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ హెచ్ నాట్ వేర్ H1 ఈజ్ ట్రూ. ఒక ఏమంటారు నోటేషన్స్లో చెప్తే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఒమేగా బార్ వేర్ H1 ఈజ్ ట్రూ. ఇంటిగ్రేషన్లో చెప్తే ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఒమేగా బార్ L1 dx. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. నెక్స్ట్ 1 మైనస్ బీటా అంటే రిజెక్టింగ్ ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ హెచ్ నాట్. నేను ఇక్కడ రాయట్లేదు, డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా. ఓకేనా. ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ హెచ్ నాట్ వేర్ H1 ఈజ్ ట్రూ. ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ రాస్తే ఒమేగా L1 dx. ఓకేనా. H1 ఈజ్ ట్రూ కాబట్టి L1 dx వస్తుంది. ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా అంటే ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఒమేగా ఎల్ నాట్ డిఎక్స్. బీటా అంటే ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఒమేగా బార్ L1 dx. 1 మైనస్ బీటా అంటే పవర్ ఆఫ్ ది టెస్ట్ అంటారు. ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఒమేగా L1 dx. ఓకేనా. ఇక్కడ ఎల్ నాట్ ఎట్లా వచ్చింది, ఇక్కడ హెచ్ నాట్ ఉంది కాబట్టి ఎల్ నాట్ వస్తుంది. ఇక్కడ L1 ఎందుకు వచ్చింది, ఇక్కడ H1 ట్రూ అయింది కాబట్టి. ఓకేనా. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఒక రీజియన్, ఇది ఆల్ఫా మామూలు రీజియన్. ఇప్పుడు నేను ఇంకో రీజియన్ నెక్స్ట్ తీసుకుంటుంది ఏంటంటే ఆల్ఫా 1 అని తీసుకుంటా. ఆల్ఫా 1 అంటే ఏమవుద్ది, ఆల్ఫా 1 మీన్స్ ఒక నిమిషం. ఆల్ఫా 1 మీన్స్ ఏ న్యూ రీజియన్. ఓకేనా. న్యూ రీజియన్. సేమ్ వర్డ్స్లలో ఇన్ వర్డ్స్ ప్రాబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ హెచ్ నాట్ ఈస్ ట్రూ. నోటేషన్ ఫామ్లో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఒమేగా హెచ్ నాట్ ఈస్ ట్రూ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒమేగా అనే బదులు ఒమేగా 1 అని తీసుకుంటారు. ఓకేనా. ఆల్ఫా అంటేనేమో ఓన్లీ ఒమేగా, ఆల్ఫా 1 అంటేనేమో ఒమేగా 1 ఎల్ నాట్ డిఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇది 4. ఓకేనా. నెక్స్ట్ అట్లనే సేమ్ ఆల్ఫా 1 తీసుకున్నాం కదా. ఇప్పుడు బీటా 1 అంటే న్యూ రీజియన్ అన్నట్టు ఇది. ఓకేనా. బీటాని ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఒమేగా 1 బార్ L1 dx. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. నెక్స్ట్ 1 మైనస్ బీటా 1 అంటే ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఒమేగా 1 L1 dx. ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 6. ఓకేనా. ఆల్ఫా అంటేనేమో ఇంటిగ్రేషన్ అండర్ ఒమేగా ఎల్ నాట్ డిఎక్స్. ఆల్ఫా 1 అంటేనేమో జస్ట్ ఒమేగా ప్లేస్లో ఒమేగా 1 రాయాలి. బీటా అంటేనేమో ఇంటిగ్రేషన్ అండర్ ఒమేగా బార్ L1 డిఎక్స్. బీటా 1 అంటేనేమో ఒమేగా బార్ ప్లేస్లో ఒమేగా బార్ 1 రాయాలి. నెక్స్ట్ 1 మైనస్ బీటా అంటే ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఒమేగా L1 dx. 1 మైనస్ బీటా 1 అంటే ఒమేగా ప్లేస్లో ఒమేగా 1 రాయాలి. జస్ట్
న్యూ రీజియన్ అంటే ఏం చేయాలంటే 1లు ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేసి రాయాలి అక్కడ. ఓకే, నెక్స్ట్ మనం ఎన్పిలేమో దేనికోసం యూజ్ చేస్తామంటే ఎనీ రీజియన్ తీసుకుంటే న్యూ రీజియన్ అనేది దానికంటే తక్కువ ఉంటుందని చెప్పి అనుకొని మనం మోస్ట్ పవర్ఫుల్ అని ప్రూవ్ చేయాలండి. అంటే మోస్ట్ పవర్ఫుల్ అంటే ఆల్ఫా కంటే న్యూ రీజియన్ అనేది లెస్ ఉంటుందని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలంటే 1 - β1 మోస్ట్ పవర్ఫుల్ రీజియన్ 1 - బీటా కంటే 1 - β1 అనేది లెస్ ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, దానికి నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఒమేగా అంటేనేమో రీజియన్ తీసుకుంటాం. ఏ, ఇది బి, ఇది సి, ఇది బి, ఇది ఒమేగా అనుకుంటున్నా, ఇది ఒమేగా 1, ఇది మొత్తం కలిపి శాంపుల్ స్పేస్ ఎస్ అవుద్ది. సి ఇక్కడ వేర్ సి అనేది ఎంటీ సెట్ అన్నట్టు. ఓకేనా, ఎంటీ సెట్ ఇది అని అజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా, వి నో దట్ ఆల్ఫా 1 ఈజ్ ఏ లెస్ దెన్ ది ఆల్ఫా. ఓకేనా, ఆల్ఫా అంటే ఏంది? టైప్ 1 ఎర్రర్. మనం ఏం తీసుకున్నాం అక్కడ? ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఒమేగా L0 dx అంతే కదా, ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ L0 dx. ఒమేగా L0 dx, సారీ ఇక్కడ L1 కాబట్టి ఒమేగా 1, ఇది ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఒమేగా L0 dx అవుతుంది. ఇక్కడ ఇంకా ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చా? మనం డ్రా చేసుకున్న డయాగ్రామ్ ప్రకారం ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి, అంటే ఈ రెండింటిని కలిపితేనే కదా మనకు వచ్చేది ఒమేగా. నెక్స్ట్ ఒమేగా 1 అంటే ఏం తీసుకోవాలంటే బి యూనియన్ సి, అవి రెండింటిని బిని సిని కలిపితేనే మనకు ఒమేగా 1 వస్తుంది. ఓకేనా, ఇవన్నీ అజంప్షన్స్ ఇవన్నీ. ఓకేనా, ఫస్ట్ వి నో దట్ ఆల్ఫా అంటే ఎనీ రీజియన్ అనేది న్యూ రీజియన్ కంటే పెద్దగా ఉంటుంది. ఓకేనా, ఆల్ఫా రీజియన్ ఈజ్ ఏ బిగ్గర్ దెన్ ది ఎనీ అదర్ రీజియన్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఒమేగా 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఒమేగా 1 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? బి యూనియన్ సి L0 dx లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒమేగా అండర్ ఓవర్ ఏ యూనియన్ సి L0 dx. ఓకేనా, L0 dx. ఇక్కడ యూనియన్ అంటే ఏం అర్థం చేసుకోవాలంటే బ్లైండ్గా ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంటర్సెక్షన్ అంటే మల్టిప్లికేషన్, అన్ని వేళలో కాదు, కొన్ని టైమ్స్. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అండర్ బి L0 dx ప్లస్ సి L0 dx సపరేట్గా రాసుకుంటారు. ఓకేనా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ L0 dx ప్లస్ సి L0 dx అవుతుంది. ఓకేనా, L0 dx అవుతుంది. ఇక్కడ ఈసీ L0 dx, ఈసీ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఈసీ L0 dx క్యాన్సల్ అయిపోతే ఏం మిగులుతాయి మనకి? ఓన్లీ ఈ లెఫ్ట్ సైడ్ బి ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ బి L0 dx మిగులుతుంది, రైట్ సైడ్ ఏ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఏ L0 dx మిగులుతుంది. దీనికి నేను ఏం చేస్తానంటే మల్టిప్లై ఇన్ ది కే ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, మల్టిప్లై చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ ఇక్కడ ఎంతవరకు అయిపోయినాయి? ఈక్వేషన్స్ 6 వరకు అయిపోయినాయి కదా, ఇది ఈక్వేషన్ నెంబర్ 7. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 7. ఓకే, నెక్స్ట్ మనం స్టేట్మెంట్లో ఏమని అర్థం చేసుకున్నాం? ఫస్ట్ స్టేట్మెంట్లో ఇక్కడ అర్థం చేసుకున్నాం కదా మనం, L1/L0 గ్రేటర్ దెన్ కే అని. ఎక్స్ బిలాంగ్స్ టు కే కాదు, నేను ఐ ఓన్లీ టేక్ L1/L0 గ్రేటర్ దెన్ కే వాల్యూ. ఓకేనా, ఐఎమ్ ఓన్లీ టేకింగ్ L1/, ఓకేనా, స్టేట్మెంట్ ప్రకారం L1/L0 గ్రేటర్ దెన్ కే. ఇదిని L0ని టేకింగ్ ఇంటూ రైట్ హ్యాండ్ సైడ్, L1 గ్రేటర్ దెన్ కే L0. ఓకేనా,
కే ఎల్ నాట్ ఓకేనా. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్స్ రీజియన్ ఏతోని ఇంటిగ్రేషన్ చేయండి. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఓకేనా. ఇప్పుడు ఇది ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని దేంతో కంపేర్ చేస్తారంటే ఇంతకుముందు మనకు లాస్ట్కి వచ్చిన 7th ఈక్వేషన్ ఉంది కదా, ఈ 7th ఈక్వేషన్ని తో కంపేర్ చేయండి. ఇది అక్కడ రాస్తున్నా. ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ బి కే ఇంటూ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ బి ఎల్ నాట్ డిఎక్స్, ఒక్క నిమిషం, ఎల్ నాట్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ less than or equal to integration k into integration under over a l naught dx ఓకేనా. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేయాలి. రెండింటిని కంపేర్ చేస్తే ఇప్పుడు ఇక్కడ రెండిట్లలో కామన్ ఉన్న టర్మ్ ఏంది, ఇక్కడ k ఇంటూ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఎల్ నాట్ డిఎక్స్, ఇక్కడ కూడా k ఇంటూ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఏ ఎల్ నాట్ డిఎక్స్ కామన్ ఉంది కదా, అంటే k ఇంటూ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఏ ఎల్ నాట్ డిఎక్స్ కామన్ ఉంది. నెక్స్ట్ దీనికంటే బిగ్గర్ వన్ ఫస్ట్ దాంట్లో చూసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్లో దీనికంటే బిగ్గర్ వన్ ఇది కదా, దాన్ని రాసుకుంటున్నా. లెస్ దెన్ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఎల్1 డిఎక్స్ ఓకేనా. ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఎల్1 డిఎక్స్ ఇంటిగ్రేషన్లో ఏంటంటే ఇప్పుడు లెస్ దెన్ సార్ లాస్ట్కి చెప్తా. ఇప్పుడు దీనికంటే చిన్నది ఇది కదా ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తున్నా, ఈ రెండిట్లలో కామన్ ఉన్న పార్ట్ని తీసుకుంటున్నా. కామన్ ఉన్న పార్ట్ని తీసుకొని అందులోకి వెళ్ళి కంపేర్ చేస్తున్నా, చిన్నది పెద్దది అని కంపేర్ చేస్తున్నా ఓకేనా. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ బి ఎల్ నాట్ డిఎక్స్ ఓకేనా. ఇది కంపారిజన్. ఫస్ట్ సేమ్ టర్మ్స్ రాసుకోవాలి, రాసుకున్న తర్వాత దానికంటే బిగ్గర్ వన్ అండ్ స్మాలర్ వన్స్ రాసుకోవాలి ఓకేనా. ఇప్పుడు ప్రాపర్టీ ఏంటంటే సబ్సెట్స్ ప్రకారం ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి అయితే విచ్ ఇంప్లాయిస్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి అవుద్ది ఓకేనా. ఇది ఒక సెట్ ప్రాపర్టీ అన్నట్టు. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అయితే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. అట్లనే ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అనుకొని రాసుకోండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అని రాస్తే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ సి అవుతుంది. అంటే ఫస్ట్ టర్ము లాస్ట్ మధ్యలో తీసేసి ఫస్ట్ లాస్ట్ టర్మ్స్ అని రాసుకుంటున్నా. కే ఇంటూ అండర్ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ బి ఎల్ నాట్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఏ ఎల్1 డిఎక్స్ ఓకేనా. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 8 అయిపోయింది. ఇప్పుడు అదే స్టేట్మెంట్లో మనం సెకండ్ స్టేట్మెంట్, ఇంతకుముందు మనం ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఏముంటుంది, ఎల్1 బై ఎల్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అని ఉంటుంది ఓకేనా. ఎల్1 బై ఎల్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ కే. ఇప్పుడు టు ఎల్ నాట్ టేకింగ్ ఇంటూ రైట్ హ్యాండ్ సైడ్ కే ఇంటూ ఎల్ నాట్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు బి. ఇంతకుముందు మనం ఏం చేసినాం, ఏతో చేసినాం కదా, ఇప్పుడు బీతో చేయాలి ఓకేనా. ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ ఆన్ బి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఓకేనా. బీతో చేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఇది ఈక్వేషన్ వచ్చింది. దీన్ని మళ్ళీ మనకు లాస్ట్కి వచ్చిన ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. లాస్ట్కి వచ్చిన ఈక్వేషన్ ఎయిత్ ఈక్వేషన్ ఏముంది, ఇది కదా, ఇది అక్కడ రాస్తా. కే ఇంటిగ్రేషన్ బి ఎల్ నాట్ డిఎక్స్ కే ఇంటూ ఇంటిగ్రేషన్ బి ఎల్ నాట్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఏ ఎల్1 డిఎక్స్. ఒక్కసారి ఎల్ నాట్ డిఎక్స్ బిఏ ఎల్1 డిఎక్స్ ఓకేనా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కామన్ ఉన్న టర్మ్స్ని చూసుకోవాలి. ఇక్కడ కే ఇంటూ ఇంటిగ్రేషన్ బి ఎల్ నాట్ డిఎక్స్ ఉంది, ఇక్కడ కూడా కే ఇంటూ ఇంటిగ్రేషన్
బి ఎల్ నాట్ డిఎక్స్ ఉంది కదా, ఫస్ట్ ఆ కామన్ ఉన్న టర్మ్స్ రాస్తున్నా. కి ఇంటూ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ బి ఎల్ నాట్ డిఎక్స్. ఓకేనా. నెక్స్ట్ దీనికంటే బిగ్గర్ వన్ స్మాలర్ వన్ రాసుకోవాలి. బిగ్గర్ వన్ అంటేనేమో దీనికంటే బిగ్గర్ వన్ ఇది కదా, కాబట్టి ఇది రాస్తున్నా. ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ ఏ ఎల్1 డిఎక్స్. నెక్స్ట్ దానికంటే స్మాలర్ వన్ ఇది కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ బి ఎల్1 డిఎక్స్. ఓకేనా. సెట్స్ ప్రాపర్టీ ఏంది, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అయితే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అవుద్ది కదా, కాబట్టి లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ చేసి రాస్తున్నా. ఎల్1 డిఎక్స్ ఏ ఎల్1 డిఎక్స్. ఓకేనా. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. దీనికి నేను ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ సిని యాడ్ చేస్తున్నా. బి ఎల్1 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ సి ఎల్1 డిఎక్స్. ఓకే. ఇది ఎందుకోసం చేస్తున్నా, మనకు 1 - β1 వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ సిని యాడ్ చేస్తున్నా. ఓకేనా. ఇంటిగ్రేషన్ అండర్ ఓవర్ సి ఎల్1 డిఎక్స్ని యాడ్ చేస్తున్నా. ఓకేనా. బోత్ సైడ్స్ యాడ్ చేస్తే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ సింబల్ ఉంది కాబట్టి మళ్ళీ యూనియన్లోకి కన్వర్ట్ చేస్తున్నా. బి యూనియన్ సి ఎల్1 డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ యూనియన్ సి ఎల్1 డిఎక్స్. మనం ఒకటి అర్థం చేసుకున్నాం ఏంది, ఒమేగా అంటేనే ఒమేగా, బి యూనియన్ సి అంటేనేమో ఒమేగా1 ఎల్1 డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇదేమో ఒమేగా ఎల్1 డిఎక్స్ అవుతుంది. విచ్ ఇంప్లైస్ ఒమేగా1 అంటే ఏంటి ఇక్కడ, ఒమేగా1 ఎల్1 డిఎక్స్ అంటే 1 - β1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 - బీటా అన్నాడు. ఓకేనా. మనం α1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా తీసుకొని 1 - β1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా అని ప్రూవ్ చేసినాం కదా. ఎనీ రీజన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ రీజన్ కంటే తక్కువనే ఉంటుంది ప్రూవ్ చేసినాం కాబట్టి ఎన్పి లెమ్మా అనేది మోస్ట్ పవర్ఫుల్ టెస్ట్ అన్నట్టు. ఓకేనా. దీన్ని బెస్ట్ క్రిటికల్ రీజన్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు దీన్ని. ఓకేనా. థ్యాంక్ యూ.